హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాకీ వాళ్ళ నాన్నకి ఫుడ్ పెడుతూ ఉంటుంది. ఇంక చాలమ్మా అంటే ఇంకొంచెం తిన్నానా అంటుంది. ఇంతలో రాతోడు వచ్చి సరస్వతి మేడం స్పృహలోకి వచ్చింది అని చెప్తాడు. ఇంకా నేను నా కూతుర్ని చూడాలి అని చెప్పి త్వరగా ఐసు ముందుకి వెళ్తాడు. కానీ కాసేపు ఆగాలి, లోపలికి వెళ్ళకూడదు అంటే నేను 15 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూనే ఉన్నా. ఇంకా నా వల్ల కాదు, చూడాలి అని అనొద్దు. నేను చేసిన పాపానికి నేను కొంచెమైనా తుడుచుకోవాలి అంటాడు. అమరేంద్ర, కొంచెం సేపు ఆగండి. మీ కూతురితో పాటు నా భార్యను చంపిన వాళ్ళని కూడా నేను కనుక్కుంటాను అని అంటాడు. ఇంతలోకి సరస్వతి మేడంకి స్పృహ వచ్చింది. అమర్ అమర్ అని కలవరిస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ బయటికి వచ్చి అమర్ గారు, మిమ్మల్ని సరస్వతి పిలుస్తుంది అంటే సరే అని లోపలికి వెళ్తాడు. మీ కూతురు గురించే కాదు, నా భార్య గురించి కూడా కనుక్కుంటాను అని చెప్పి లోపలికి వెళ్తాడు. సరస్వతి గారు అమర్ని చూసి చేయి పట్టుకొని చెప్పబోతూ ఉంటుంది. మీరు 6 చంపిన వాళ్ళ గురించే చెప్తున్నారు అని నాకు అర్థమవుతుంది. మీరు వాళ్ళ పేరు ఒకటి చెప్తే చాలండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని అంటాడు. సరస్వతి మేడం మహేశ్వరి అని చెప్పబోతూ ఉంటుంది. కానీ తన మాట అమర్కి అర్థం కాలేదు. ఇంతలోకి మహేశ్వరి ఐసీయూ డోర్ నుండి వార్డెన్ మేడంకి కట్టిపట్టి చంపేస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది, యాక్షన్ చేస్తూ ఉంటుంది. దాంతో వార్డెన్ మళ్ళీ భయంతో స్పృహ తప్పింది. ఇంకా 2 days దాకా తనని డిస్టర్బ్ చేయొద్దని డాక్టర్ చెప్తారు. ఇంకా అమర్ బయటికి వచ్చి జరిగింది చెప్పి నేను ఒకసారి ఆశ్రమంకి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్తాడు. ఆశ్రమంకి వెళ్ళి అడిగితే మేడం రికార్డ్స్ చెక్ చేసింది కానీ ఆ నేమ్ కనిపించదు. ఇంకా అమర్ వేరే ప్లేస్కి వెళ్తాడు.